అందరి తలలో వచ్చినట్లయితే ప్రేమ కలిగిన నా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ విధంగా ఆత్మీయులందరితో కలిసి మీ విలువైన మాటలను పంచుకునే మహా అవకాశం మాకు అనుభవించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అంటే మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు చాలా గొప్పవైన మీ ఆలోచనలు మాకు అర్థం కావాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి ప్రతి మాట మా హృదయంలో ఉంచుకున్నప్పుడు మీరు మా పట్ల చేసినటువంటి ఆలోచనలు, ఉంచుకున్నటువంటి ప్రణాళికలు మాకు తండ్రి, మా పట్ల మీరు చేసుకున్నటువంటి ఆలోచనలు చాలా గొప్పవైన మీ ఆలోచనలకు తగినట్లుగా మీ భూమి మీద ప్రతినిధులు సహాయంగా నిర్వహించండి. ఈ రోజున ఈ విధంగా నన్ను ఇక్కడికి సంఘమునకు చేర్చిన విధానమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా. మనుషులుగా మేము అనుకున్న వాటికంటే మీరు మమ్మల్ని నడిపించే విధానం చాలా గొప్పది కనుక మీ ప్రణాళికలకు మేము లోబడుతున్నాము, మీ ఆలోచనలకు మేము మా శిరస్సును వంచుతున్నాము నాయన. మీ ఆలోచనలకు తగినట్లుగా మమ్మల్ని మేము నడిపించండి. ముఖ్యంగా ఈరోజు మీ మాటలను పంచుకొనబోతుండగా చెప్పబోతున్న నాకు వినదైన పిల్లలకు కావాల్సినటువంటి జ్ఞానమును, ఆలోచనలు, మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నడిపించి బలపరుస్తారని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. చేరి వచ్చిన ఆత్మీయులైన అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇలాగా ఉంటాను, ఈ విధంగా సంఘం మీ అందరితో ఇలా కలుస్తానని అనుకోలేదు. కానీ దేవుని మహాప్రేమ కృపను బట్టి ఈరోజు ఈ విధంగా సంఘములకు రాగలుగులాగున అదేవిధంగా వాక్యమును పంచుకునే అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. అంకల్ గారికి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫోన్ చేయగానే చెప్పారు వెంటనే నువ్వు రావాలి అని చెప్పి, అందుకని నేను వచ్చేసాను. ఎందుకంటే అంకల్ పిలిచిన తర్వాత రాకుండా ఉంటే బాగుంటుంది, అందుకని వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ. చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవటం, దేవుని మాటలను చాలా రోజుల తర్వాత తెలుగులో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఏమైనా తెలుగు మాట్లాడేటప్పుడు పొరపాట్లు ఉంటే క్షమించండి. ఆల్మోస్ట్ ట్రై చేస్తా పొరపాట్లు వెళ్ళకుండా, తప్పులు మాట్లాడకుండా ఉండడానికి. సో ఒక మంచి మాటను బైబిల్ గ్రంథం నుంచి చూస్తున్నాం. నాకు తెలుగు చదవటంలో సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి మనం ముందుకు చదువుకుందాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. పౌలు గారు చెబుతున్నటువంటి మాట చాలా గొప్ప మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును ఒకసారి చూడండి. మిమ్మును దేవుడు పిలిచినప్పుడు మీరు ఎట్టి వారై ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడో ఒకసారి ఆలోచించాలండి. ఎందుకు ఆలోచించాలంటే
దేవుడు నిన్ను నన్ను మనందరినీ పిలిచినప్పుడు లోకంలో గొప్పవారము, లోకంలో చెప్పుకోదగ్గ పరిస్థితిలో ఉన్నవారము, అధికారంలో ఉన్నవారము, ఎటువంటి ఆధిక్యత, ఎటువంటి అర్హత గాని యోగ్యత గాని లేనిటువంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడట. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏదేవా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా భూమి మీద, అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అన్ని విషయాల్లో గొప్ప స్థానమానాల్లో ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు కదా, నన్నే ఏర్పరచుకున్నారు అంటే దానికి సమాధానంగా దేవుడు మాట్లాడుతున్నాడు 28వ వచనంలో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంట? జ్ఞానము కలిగిన వారని ఎవరైనా చెప్పుకుంటే అటువంటి వారిని వెర్రి వారిగా చూపించడానికి దేవుడు ఏం చేశాడు? ఇందాక పాట పాడాను కదా, నీ ప్రణాళిక నా కోరిక, నీ ప్రణాళిక అని చెప్పి ఆ పాట. దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆ ప్రణాళికలు మనకు అర్థం కావాలంటే మనుష్యులకు ఉన్నటువంటి జ్ఞానం అంటే మనకు అర్థం కాదండి, నిజంగా అర్థం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నన్ను లోకంలో ఏ అధికారము, ఏ యోగ్యత లేనటువంటి మనల్ని ఎంచుకోవడానికి, ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే, లోకంలో గొప్పవారిగా పిలువబడినటువంటి వారు ఉన్నారు, లోకంలో జ్ఞానులుగా పిలువబడినటువంటి వారు ఉన్నారు. వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను, జ్ఞానము లేని వారిని, ఇంకా చెప్పాలంటే వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ఈ రెండిట్లో మనం దేంట్లో కూర్చుంటామండి? జ్ఞానులము అనే ఇంట్లో కూర్చొని ఉంటామా? వెర్రివారము అనే ఇంట్లో కూర్చొని ఉంటామా? జ్ఞానులము అనే ఇంట్లో ఉంటామా మనము, లేకపోతే వెర్రివారము అనే ఇంట్లో ఉంటామా? ఏ ఇంట్లో ఉండేవాళ్ళం మనం అంతా? వెర్రివారం. జ్ఞానులం అనే ఇంట్లో మనకు ప్లేస్ లేదు, ఎందుకంటే అది జ్ఞానులకు ఉండే ప్లేస్. అది మనకు అంత జ్ఞానము లేదు, మనకంత బలము లేదు, మనకంత ఆస్తి అంతస్తులు లేవు. ఏమీ లేనటువంటి మనల్ని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అంటే దేవుని గొప్ప ప్రణాళికను మనలో చూపడానికి. యేసుక్రీస్తు వారిని దేవుడు అనుకుంటే హెరోదు గర్భంలో పుట్టించవచ్చు కదా. హెరోదు చక్రవర్తి, రాజు, ఆయన గర్భంలో పుట్టించుండొచ్చు కదా. పుట్టించాడా? ఎవరి గర్భంలో పుట్టించాడు? మరియమ్మ గర్భంలో. మరియమ్మ భర్త యోసేపు ఏం పని చేసేటోడు? వడ్రంగి, కార్పెంటర్ పని చేసే ఆయన వ్యక్తి ఇంట్లో పుట్టించవలసిన అవసరం ఏముందనంటే, దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా గొప్పవారు నెరవేరదు కానీ క్రిందున్న వారిలో దేవుని ప్రణాళిక నెరవేరదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అర్థమవుతాడంటే పిల్లరా, మనకు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనకు దేవుడు అర్థమవుతాడు చాలా తక్కువ. దేవుడు అర్థమవడం చాలా 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 తక్కువ. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లోనే దేవుని గొప్పగా మహిమపరుస్తాను చూసారా, అప్పుడు మనకు దేవుడు చాలా బాగా అర్థమవుతుంది. ఇది చిన్నపిల్లలకి మాట అర్థం కాకపోయినప్పటికీ పెద్దవారికి మాట చాలా బాగా. ఏమి లేనటువంటి స్థితిలో దేవుని కోసం నిలబడగలిగితే అందులో దొరికే ఆనందం ఇంకెక్కడ దొరకదు, అందులో దొరికే సంతోషం ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే ఉండి పెట్టట్లేదు, లేక పెడుతున్నాం కాబట్టి. దేవుడు కూడా ఇష్టపడేది, యేసుక్రీస్తు వారు కూడా మెచ్చుకునేది ఎవరిని అంటే, ఒక స్త్రీ వచ్చిందంట, విధవరాలు. ఆ స్త్రీ వచ్చి తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులను మాత్రం వేసిందంట, 2 నాణెములను మాత్రం. ఉన్న వాళ్ళందరూ ఉన్న కొలది చేస్తున్నారు, కట్టలు తెచ్చేస్తున్నారు కానుకల్లో, కానీ ఈమె మాత్రం ఎంత వేసింది? 2. యేసుక్రీస్తు వారి సందర్భాన్ని వివరిస్తే ఏమంటాడు తెలుసా? తన జీవము, తన సర్వస్వం చేసింది. అంతమంది వేశారు కదా, వాళ్ళని పట్టించుకోవచ్చు కదా దేవుడు. వాళ్ళని పట్టుకుంటే డబ్బులు ఊడతాయి, అవునా కదా? వాళ్ళని పట్టుకుంటే డబ్బులు వస్తాయి. యేసుక్రీస్తు ఎవరిని పట్టుకుంటున్నాడు? అంత గొప్ప డబ్బులు వేసుకొని పట్టుకోలేదు. ఎవరిని పట్టుకుంటున్నాడు? విధవరాలు. ఆమె దగ్గర ఏమైనా భర్త సంపాదించిన ఆస్తులు ఉన్నాయంటే ఏమీ లేవు, ఉన్నదంతా ఇచ్చేసినటువంటి ఆ విధవరాల్ని పట్టుకున్నాడంట. అందరికంటే ఎక్కువ వేసింది ఇనే. ఎందుకంటే ఉన్నప్పుడు దేవుడు మనకు అర్థం కాదండి, లేనప్పుడే దేవుడు మనకు. ఇబ్బందులు ఎందుకు వస్తాయనుకున్నారు మనుషుల జీవితంలో? ఇబ్బందుల్లోనే మనకు దేవుడు బాగా అర్థమవుతాడు.
శ్రమలు ఎందుకు ఇస్తాడనుకున్నాడు దేవుడు? శ్రమలలోనే మనకు దేవుడు బాగా 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 అర్థమవుతాడు. కాబట్టి దేవుని సెలక్షన్ చాలా గొప్పది, దేవుని ఏర్పాటు చాలా గొప్పది, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆ గొప్పదైన ప్రణాళిక మనకు అర్థం కావాలంటే ఒక్కసారి మనం పాత నిబంధనలో ఒక భక్తుల్ని మనం చూద్దాం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి భక్తుడు, దేవుని కోసం గొప్పగా బ్రతికినటువంటి ఒక గొప్ప భక్తుని మనం చూద్దాం. నిర్గమకాండం నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఓకే, 3వ అధ్యాయంలో ఈ 3, 4 ఈ 2 అధ్యాయాలు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎవరా వ్యక్తి? బైబిల్ చదివినటువంటి వారు తక్కువని చెప్పాలి. ఎవరో వ్యక్తి? మోషే. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? ఏమని మాట్లాడుతున్నాడు మోషేతో? మోషే, నీతో నాకు పని ఉంది, నీతో నాకు పని ఉంది. ఏం పని? ఊడ్చేదా, తుడిచేదా, కట్టేదా, పడగొట్టేదా? ఏం పని ఉంది దేవా అంటే, ఊడ్చేది తుడిచేది కాదు పని. నీ పట్ల నా పని చాలా గొప్పది. ఏంటా పని దేవానంటే, ఇశ్రాయేలీయులు ఉన్నారు తెలుసా? ఉన్నారు, అక్కడి నుంచే పారిపోయి వచ్చాను నేను. నువ్వు మళ్ళా అక్కడికి వెళ్ళాలి, ఎందుకనంటే ఏ ఇశ్రాయేలీయుల నుంచి నువ్వు పారిపోయి వచ్చావో, ఏ రాజుకు నువ్వు భయపడి పారిపోయి వచ్చావో, ఆ రాజు దగ్గరికి, ఆ ఇశ్రాయేలీయుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఆ రాజు దగ్గరికి, ఆ ఇశ్రాయేలీయుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఎందుకనంటే నీ పట్ల నా ప్రణాళిక అది. ఏంటా ప్రణాళిక అంటే మోషే పట్ల దేవుని ప్రణాళిక ఎటువంటిది అంటే, మోషే అనుకోలేదు ఎప్పుడు కూడా నేను మరలా ఐగుప్తు దేశానికి వెళ్తాను, నేను మరలా ఫరోతో మాట్లాడతాను. నేను ఎప్పుడు మోషే అనుకోలేనప్పటికీ కూడా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. దేవా, ఏంటి నాతో నీకు పని అని అంటే, నాయన 40 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు? ఐగుప్తు దేశంలో ఉన్నావు, అన్ని విద్యలన్నీ నేర్చుకున్నావు, పారిపోయి వచ్చావు, ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్నావు. ఇప్పుడు నీతో పని పడింది. వయసు ఎంత ఇప్పుడు మోషేకి? 80. ఆ టైంలో ఏం పని ఉంటుందండి దేవునికి? ఆయనతో, ముసలాయనతో లేదు. నువ్వు ముసలోను అయినా కూడా నీతో నాకు పని ఉంది. ఏంటా పని అని అంటే, నువ్వు నాయకుడుగా వెళ్ళాలి. ఫరోను చూసి పారిపోయి వచ్చాడు అనంటే మోషే ధైర్యవంతుడా, పిరికోడా? ధైర్యం కలిగిన వాడా, పిరికివాడా? ధైర్యం కలిగినోడు అయితే పారిపోతాడా, అక్కడే ఉంటాడా? ధైర్యం ఉన్నోడైతే పారిపోతాడా, ఉంటాడా? కానీ నా క్వశ్చన్ అర్థమవుతుందా? ధైర్యం ఉంది, నాకు ధైర్యం ఉంది. ఉన్నప్పుడు పారిపోతానా, ఉంటానా? రాత్రిపూట ఒక్కడే వెళ్తున్నాను, ఎవ్వరు లేరు రోడ్లో, ఎవ్వరు మనుషులు లేరు, కుక్కలు మాత్రం ఉన్నాయి రోడ్డు నిండా. కుక్కలు తిరుగుతున్నాయి, రోడ్డు నిండా తిరుగుతున్నాయి. ధైర్యం ఉన్నాడైతే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. భయం ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? నీకు నమస్కారం, నీ దారికి నమస్కారం, దూరమైనా పర్లేదు, లేకపోతే నేను ఇంటికి వెళ్ళకపోయినా పర్లేదు, నేను ఈ దారిన మాత్రము వెళ్తాను. ఇప్పుడు వెళ్ళినోడు ధైర్యవంతుడు, వెళ్ళనోడు ఏమయ్యాడు? ఇప్పుడు మోషే ఊరొదిలి దేశం వదిలి వెళ్ళిపోయాడంటే పిరికోడ ధైర్యవంతుడు? చెప్పండి సార్. మోషేని పిరికోడు అంటే మనకి భయం వేస్తుంది అంటే, మరి పిరికోడిని పిరికోడు అనుకోండి ఇంకేమంటాను చెప్పండి. పిరికోడు అనుకోండి ఇంకేమంటాను చెప్పండి. ఒక యూట్యూబ్ వీడియోలో అమెరికాలో నుంచి ఒకడు వీడియో చేస్తున్నాడు. వీడియో చేసి, చూడండి అమెరికాలో మేక మాంసం ఇలాగ ప్యాక్ చేసి అమ్ముతారు, చికెన్ మాంసం ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు, పంది మాంసం ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు అని చెప్పి మాటికి పంది మాంసం చూపించి పంది అంటున్నాడు. కామెంట్స్ అంతా ఏం పెట్టారు తెలుసా? సార్ మీరు మాటికి పంది అనకండి సార్, మాకు చూడడానికి ఒకలా ఉందని కామెంట్స్ పెట్టారు. ఆడు ఇంకో వీడియో తీసి ఏం చెప్పాడు తెలుసా? పందిని పందే అంటాం కదా, మరి ఇంకేం అన్నాం కదా, ఇది పంది మాంసం అయితే పంది మాంసమే అంటాం, నీకు నచ్చిన పందే
నచ్చకపోయినా అంతే, మారదు కదా, దాని పేరు మారదు కదా. ఇప్పుడు మోషే పారిపోయాడు అంటే పిరికివాడ ధైర్యవంతుడు. క్లారిటీ వచ్చిందా? పిరికోడు. ఎంత పిరికోడంటే మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళాలన్న మనసు రానటువంటి పిరికోడు. మరలా ఆ వైపు కన్నెత్తి చూడాలనుకోవాలన్న ఆలోచన కూడా తనకు రాలేదు. ఇత్రోని చూశాడు, కూతురు ఇస్తానన్నాడు, చేసుకొని బ్రహ్మాండంగా బతుకుతున్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు, ఏమంటారు అడవికి వెళ్తున్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు, వస్తున్నాడు. ఇలాగున్నప్పుడు ఒక రోజు ఒక అగ్ని కనబడిందంట, ఒక మంట కనబడింది. అది ఏమో కాలట్లేదు, ఇది ఏమో మండుతుంది. ఇది ఎంత విచిత్రము, నా 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు ఇటువంటి చూడలేదే అని చెప్పి వెళ్ళగానే ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే బి కేర్ఫుల్, జాగ్రత్త, నువ్వు ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడిచి రా. దేవుడు ఉన్నటువంటి చోటుకు నీ చెప్పులు కూడా రావడం దేవుడికి ఇష్టం లేదు. దేవుని సన్నిధానంలో చెప్పులు కూడా రావటం. ఎందుకు చెప్పులు రాకూడదు? చెప్పులు ఎందుకు రాకూడదు చెప్పండి? పరిశుద్ధమైనది కాదు. ఊరంతా తిరిగి పరిశుద్ధమైనటువంటి ప్లేస్ లోకి వచ్చేస్తే మొత్తం గబ్బులు వేసిపోతే, అందుకే రావు. అవునా? మరి చెప్పులే రాకూడదు అనుకున్నటువంటి దేవుడు మనసులో ఉన్నటువంటి మలినం పెట్టుకొని ఇక్కడికి వస్తే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పులు పై నుంచి చుట్టానికి వాటి చెప్పులు తిప్పారనుకోండి, ఎక్కడ లేని దరిద్రం ఉంటది, చూడటానికి అసహ్యంగా ఉంటది. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి రోడ్లు మనం తిరిగి వచ్చాం కాబట్టి, రోడ్డులో తిరిగినటువంటి ఒక చెప్పును చూడడానికే మనకి ఇంత అసహ్యం వేస్తే, దేవుడు కూడా నిన్ను నన్ను చూసినప్పుడు చెప్పును చూసి అసహ్యపడుట కంటే గొప్పగా అసహ్యపడతాడు. ఎందుకంటే మన మనసులో ఉన్నటువంటి మలినం అంతకంటే గొప్పది, మన మనసులో ఉన్నటువంటి మలినము అంతకంటే గొప్పది. కాబట్టి చెప్పులనే పక్కన పెట్టమన్నాడంటే మనస్సులో ఉన్నటువంటి మలినాన్ని పక్కన పెట్టాలా వద్దా? ఈరోజు పెడదాం. ఏం పెడదాం? పక్కన పెడదాం. ఏం పక్కన పెడదాం? గలీజుని పక్కన పెడదాం, దరిద్రాన్ని పక్కన పెడదాం, అనవసరమైన దాన్ని పక్కన పెడదాం. మోషేని దేవుడు పిలిచి, నాయన నువ్వు ఉన్నటువంటిది పరిశుద్ధమైనటువంటి స్థలము, చెప్పులు వదిలేసి రా. చెప్పులు వదిలాడు, ముందుకెళ్ళాడు, చూస్తున్నాడు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటిది కాలట్లేదు, ఏంటిది బూడిద అవ్వట్లేదు, ఏంటిది విచిత్రం అని చూస్తుంటే, మోషే నీతో నాకు పని ఉంది. ఏంటంటే అప్పుడు చరిత్రంతో దేవుడు మాట్లాడుకుంటూ వస్తాడు. ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, వారిని విడుదల చేయాలి కదా, నేను మాట ఇచ్చాను కదా అబ్రాహాముకి, నేను మాట ఇచ్చాను కదా, కాబట్టి వారిని విడిపించడానికి నువ్వే వెళ్ళాలి అని అన్నప్పుడు మోషే నేనే వెళ్ళాలి అన్న విషయం క్లారిటీగా వినబడిన తర్వాత కూడా వెళ్ళాలా లేదా అని అడుగుతున్నాడు. క్లారిటీగా చెప్పాడు దేవుడు, నువ్వే వెళ్ళాలి. చాలా సార్లు మా సంఘంలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ప్రార్థన చేయమని చెప్తాను ఉన్నట్టు. ఏ అబ్బాయి ప్రార్థన చేయమని చెప్తాను, మనకి వినబడి వెంటనే అన్నా ఏనన్నా అంటాడు, అన్నా ఏనన్నా ఏడుతున్నా ఇక ఏను ప్రేయర్ పడేటాడు. వానికి వినబడింది కాబట్టి తిరిగాడు, కానీ వానికి నచ్చలేదు అది ప్రేయర్ చేయడం. అందుకే మళ్ళా అడుగుతున్నాడు, ప్రార్థన చేయాలన్నా మనసు మార్చుకుంటావు ఏమన్నా? నువ్వేమైనా మనసు మార్చుకుంటే పెద్ద మనసు నీది అనుకుని వేరే వాళ్ళకి ప్రార్థన ఇస్తాను నేను, నాకైతే ప్రార్థన చేయడానికి లేదు. నువ్వే ప్రార్థన చేయడానికి తప్పదా? ఇంకా తప్పదు. మన దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, ప్రార్థన చేయడం రాదన్నా. అలాంటి వాళ్ళని ఎక్కడ లాక్ చేయాలి తెలుసా? ఎవరైనా మీ ఇంట్లో ప్రార్థన చేయడం రాదు అని అన్నారు అనుకోండి, వాళ్ళని ఎక్కడ లాక్ చేయాలి తెలుసా? అందరి ఇంట్లో భోజనాలు పెట్టుకోండి, ప్లేట్లో భోజనాలు పెట్టుకోండి. మేము ఇప్పుడు తినాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసేంత వరకు తినను. వాళ్ళు 2 నిమిషాలు ఉంటారు, 3 నిమిషాలు ఉంటారు, మొత్తానికి వాళ్ళకు వచ్చి రాని భాషలో ఏదో ఒకటి ప్రార్థన చేస్తారు, అంతే. అక్కడ స్టార్ట్ అయిపోతుంది చాలు, ఎవడు గొప్ప ప్రార్థన వీరుడు అయిపోతాడు. ఎవరైనా ప్రార్థన చేయట్లేదా మీ ఇంట్లో, సంఘంలో ఎవరైనా అలా చేయట్లేదా? ఈ పని చేయండి, బాగా భోజనం చేయండి, భోజనానికి పెట్టుకోండి, మంచిగా చేయండి. నువ్వు ప్రార్థన, నాకు రాదు అంటాడు. నీకు రాకపోతే ఫుడ్ వెళ్ళదని చెప్పండి, నీకు రాకపోతే ఎవరు తినరని చెప్పండి, చేస్తాడు సచ్చినది. మోషేని దేవుడు ఏర్పరచుకుని, నీతో నాకు పని ఉంది, ఇశ్రాయేలీని నువ్వు మరలా
పిలుచుకొని రావాలి అని చెప్పినప్పుడు మోషే మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. ఏమని మాట్లాడుతున్నాడు మోషే, ఏమని మాట్లాడుతున్నాడు చూడగలిగితే 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుడిని అడిగాను. చాలు దేవుడు ఆల్రెడీ చెప్పాడండి. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుడు ప్రతి మాట చెప్పాడు. నువ్వు వెళ్ళాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు వెళ్తేనే పని అవుతుందని చెప్పి ప్రతి మాట చెప్పగానే మోషే ఏమని మాట్లాడుతున్నాడు, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల ఇది వెళ్ళే బాపత పోని బాపత, ఇది వెళ్ళేలా కనబడుతుందా పోయేలా కనబడుతుందా? నీకు నమస్కారం స్వామి, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, పొరపాటును వచ్చాను ఇక్కడే అనుకుంటున్నాడు. చాలా మందికి ప్రార్థన ఇస్తే అలాగే పొరపాటున వచ్చాను కదా ఈ వారం రాకపోయింటే బాగుంటుంది అనిపిస్తుంది. పొరపాటున వారికి ఉన్నటువంటి పాటలు పాడమని చెప్పండి, ఈరోజు ఈ వారం రాకుండా ఉండాల్సింది, వచ్చే వారం వచ్చుంటే బాగుంటుంది. మోషే కూడా అదే అనిపిస్తుంది. ఏంటి, పొర్రపాటున వచ్చాను కొండెక్కి, పొర్రపాటున వచ్చాను, అదేదో మంట కాలుతోంది, ఏదో చూద్దామని చెప్పి వచ్చాను. వచ్చి రాగానే దేవుడు ఏం చేస్తున్నాడు, లాక్ చేసేస్తున్నాడు. దేవుడు పని పెట్టేస్తున్నాడు. దేవా డైరెక్ట్ గా వెళ్ళనంటే దేవుడు ఎక్కడ బాధపడతాడు, డైరెక్ట్ గా వెళ్ళనంటే దేవుడు ఎక్కడ మనోభావాలు దెబ్బతింటాయో అని చెప్పి ఏమన్నాడు, ఒకవేళ నేను వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను పంపించాడని ఒకవేళ చెబితే వారేమడుగుతారంట, ఆయన పేరేమి. ఎక్కడ లేని డౌట్ వచ్చింది మోషే గారికి, ఆయన పేరేమి. క్రిస్మస్ పెట్టుకున్నప్పుడు ఈ రెంట్కి తెచ్చుకున్నాం కొన్ని, ఏమంటారు, టేబుల్స్ అవి రెంట్కి తెచ్చుకొని మళ్ళా పంపించేటప్పుడు నువ్వు వెళ్ళి అంతా పేమెంట్ నేను అంతా చేసాను, నువ్వు వెళ్ళి జస్ట్ ఆటోలో వేసుకొని వెళ్ళిపోయి ఇచ్చేసి రావటం అంతే, ఇంకేం పని లేదు. వెళ్ళేటోడు ఎక్కడ రాడే ప్రశ్న వచ్చింది. మనకి ఏమొచ్చిందంటే, అలా వెళ్ళిన తర్వాత ఎవరిది అని అడిగితే ఏం చెప్పాలన్నా అని అడుగుతాడు. వెళ్ళిన తర్వాత వాడిదే, అది ఇంకెవరు, వానికి ఇవ్వడానికి వెళ్తున్నా, ఎవరిది అంటే అప్పుడు నా పేరు చెప్పు, ఎందుకంటే నా పేరు చెప్పి తీసుకొచ్చాను, నా పేరు చెప్పి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి నా పేరు చెప్పి వాళ్ళకి తెలిసిపోద్ది. అసలు పేరే చెప్పాల్సిన పని లేదు. ఐటమ్స్ తీసుకెళ్ళిన తర్వాత పేరే చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేనే ఈరోజు తీసుకెళ్ళి, ఇంకెవ్వరూ తీసుకెళ్ళలేదు. మోషే వెళ్ళు నువ్వు అని చెప్పినప్పుడు మోషేని పిలిచిన దేవుడు వారిని ఇశ్రాయేలుని ఐగుప్తు దేశానికి పంపించింది దేవుడే, మరలా వారిని విడిపిస్తానని చెప్పింది కూడా దేవుడే. పంపించాడంటే ఎవరు పంపిస్తారు, దేవుడే పంపిస్తాడు. మరలా మోషకి ఏమని డౌట్ వచ్చింది, ఒకవేళ వారు ఎవరు నువ్వు అని అడిగితే ఏం చెప్పాలి, నీ పేరేమని చెప్తే ఏం చెప్పాలి? దేవునికి కోపం రాలేదంట, పేరు చెప్పాడు. ఏమని చెప్పాడు పేరు? అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషతో చెప్పాను, మరియు ఆయన ఉండువాడనను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను అని చెప్తున్నాడు. సో దేవుడు ఇక్కడ పేరు చెప్తున్నాడు, దేవుడు ఇక్కడ ప్రతిదీ చెప్తున్నాడు, దేవుడు ప్రతిదీ క్లారిటీ ఇస్తున్నాడు మోషకి. మోషే నువ్వు వెళ్ళాలి అని చెప్పిన ఇంత చెబుతున్నప్పుడు మోషని పిలుస్తుంది ఎవరండి? ఎవరు పిలుస్తున్నారు మోషే? దేవుడు. మనమందరం మోషని పిరికివాడు అన్నాం, కానీ దేవుడు మోషని చూసేటప్పుడు దేవుడు పిరికివాడిగా చూడలేదు, గొప్ప నాయకుడిగా చూశాడు. దేవుడు మోషని చూసేటప్పుడు పిరికివాడిగానో భయస్థుడిగానో చూడలేదు, గొప్ప నాయకుడిగా చూశాడు. ఇశ్రాయేలీయులని ఐగుప్తు దేశం నుంచి నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు చూశాడు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను చూసేటప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉన్నామని చెప్పి దేవుడు ఎప్పుడు చూడలేదు.
దేవుడు మనల్ని ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా కానీ దేవునికి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మార్చుకుంటాడు మనల్ని. దేవుడు మనల్ని మార్చుకుంటాడు. గిద్యోనును దేవుడు చూసినప్పుడు చెప్పినటువంటి మొదటి మాట పరాక్రమశాలి అని అంటాడు కన్నడ బైబిల్లో. పరాక్రమశాలియే. చెప్పాలంటే పరాక్రమశాలి కాదు గిద్యోను, సేమ్ పిరికివాడు. శత్రువులు వచ్చి మిద్యానులు వచ్చి ఎక్కడ చంపేస్తారు అని చెప్పి ప్రాణాలని గుప్పట్లో పెట్టుకొని ఎవ్వరికి కనబడకుండా ఏమంటారు గోధుమల్ని కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గిద్యోను ఉన్నప్పుడు గిద్యోనుని చూసి దేవుడు అన్నమాట పరాక్రమశాలి. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి గిద్యోన్ని దేవుడు చూడట్లేదు, యుద్ధం చేస్తున్నటువంటి గిద్యోను దేవుడు చూస్తున్నాడు. నా జీవితంలో కూడా ఒకవేళ దేవుని వాక్యంతో దేవుడు ఒకవేళ పిలుస్తుంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడున్నటువంటి నిన్ను నన్ను దేవుడు చూడట్లేదు, నిన్ను దేవుడు మార్చబోయే నిన్ను నన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను నడిపించబోయే నిన్ను నన్ను చూస్తున్నాడు. ఒకప్పుడు ఏమీ లేని వారమే, కానీ ఈ రోజు దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుడు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత దేవుడు నిన్ను నడిపించే విధానం చాలా 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 గొప్పదిగా ఉంటుంది. దేవుడు మోషేతో కూడా అదే అన్నాడు, మోషే నువ్వు పెరిగివాడివి అని నువ్వు అనుకుంటున్నావు, విషయం ఏంటంటే నువ్వు పెరిగివాడివి కాదు, నిన్ను నేను మార్చుకుంటా. ఎందుకనంటే నిన్ను సృష్టి చేసిన వాడిని నేనే, నిన్ను మార్చుకొనగలిగే వాడిని కూడా నేనే. ఎందుకనంటే నువ్వు ఎక్కడ టైట్ చేస్తే మారుతావో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ ట్యూన్ అవుతావో నాకు తెలుసు. గిటార్ వాడుతున్నారు ఎవరన్నా? గిటార్ వాడేటోళ్ళు మనకి గిటార్ ఇచ్చామనుకోండి దబా 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 కొడతాం. గిటార్ తెలిసిన వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఫస్ట్ వాడు 2-3 స్ట్రింగ్లు కొడతాడు అంతే, కొట్టి వెంటనే తలకాయ దగ్గర పోతాడు, పోయి టైట్ చేస్తూ ఉంటాడు, స్ట్రింగ్స్ టైట్ చేసుకుంటాడు. కొన్ని లూజ్ చేస్తాడు, కొన్ని టైట్ చేస్తాడు, కొన్ని లూజ్ చేస్తాడు, కొన్ని టైట్ చేసుకుంటాడు. మళ్ళా స్ట్రింగ్ కొడతాడు, వానికి ఓకే అనిపించేంత వరకు కూడా అక్కడ చేస్తూనే ఉంటాడు. ఎందుకనంటే వానికి తెలుసు ఎక్కడ టైట్ చేస్తే స్వరం వస్తుంది అని చెప్పి. దేవునికి తెలుసు మనల్ని ఎక్కడ టైట్ చేస్తే మనం దేవునికి తగినట్లుగా బ్రతుకుతామని చెప్పి. కాబట్టి దేవుడు టైట్ చేసేటప్పుడు దేవా టైట్ అయిపోతుంది, తెగిపోతానని చెప్పి మనం అనుకుంటాం. తెగిపోం. ఎందుకంటే తెగిపోయేంత తిప్పనని కూడా దేవుడు చెప్పాడు. అవునా? మీకు శోధనలు వస్తాయి, శోధనలు వచ్చినప్పుడు మీరు తప్పించుకునే మార్గంలో కూడా నేను చూపిస్తాను. సహించదగిన దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని శోధింపనేరడు. నువ్వెంత టైట్ తీసుకోగలవో అంతే దిగడు. ఓవర్ గా నువ్వు తెగిపోయేంత మాత్రం దేవుడు నిన్ను తిప్పడు. యోబు గారిని ఎంత టైట్ చేశాడండి దేవుడు, ఎంత టైట్ చేశాడు, భయంకరంగా టైట్ చేశాడు. ఏ లెవెల్ కనంటే భార్య వచ్చేసి ఒరే భర్త ఇగైనా మెంటలా ఉన్నదంతా పోయింది, ఉంచుకున్నదంతా పోయింది, ఇంకా దేవుని మీద భక్తున్నామంటే అప్పుడు యోబు గారు మాట్లాడే మాట ఏంటంటే పిచ్చిదంగా మాట్లాడుతున్నాడు. మన భాష మనం మాట్లాడుతున్నాం. దేవుని మీద నమ్మకం లేదా నీకు? నాలో ఇంకా కెపాసిటీ ఉంది, ఇప్పుడే ఇంకా సినిమా స్టార్ట్ అయింది, దేవుడు ఇంకా నన్ను టైట్ చేస్తాడు, దేవుడు ఇంకా నన్ను తిప్పుతాడు. దేవుడు నన్ను ఎంత తిప్పుతాడో తెలుసా? నేను తెగిపోయే అంతవరకు తిప్పుతాడు. అలాగని చెప్పి తెంపడు. తిప్పి దాని నుంచి గిటార్ వాయిస్తే వచ్చే సౌండ్ ఉంటది, లక్షలాది మందికి అది ఏమంటారు విరసంపుగా ఉంటుంది. యోబుని ఇప్పటికీ మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి? యోబు తన శ్రమల్లో నిలబడినటువంటి విధానం. కాబట్టి మోషేను కూడా దేవుడు పిలుస్తున్నప్పుడు మోషే రా, నీతో పని ఉందని చెప్తుంటే మోషే రావడానికి ఇష్టపడుతున్నాడు. 4వ అధ్యాయం మొదటి వచనం. అందుకు మోషే చిత్తగించు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకతడు కర్రానెను. అప్పుడు ఆయన నేల మీద దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల మీద పడవేయగాని అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా చెయ్యి చాపి దాని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది తన చేతిలో కర్ర ఆయన.
మోషే ఏమని మాట్లాడుతున్నాడు, దేవా నువ్వు ఏమన్నా చెప్పు, వెళ్ళడానికి మాత్రం నేను రెడీగా లేను అని అన్నప్పుడు నీ చేతిలో ఏముంది? కర్ర. కర్ర పడే ఏమవుతుంది అంటే అది ఏమవుతుంది? పాము. బాబోయ్ ఇంతసేపు పాము పట్టుకున్నాను నేను చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. లేదు లేదు, దాన్ని తోకను పట్టుకో, అది మరలా కర్ర అయిపోయింది. కళ్ళ ముందు ఇంత అద్భుతాన్ని దేవుడు చూపిస్తున్నప్పటికీ కూడా మోషేకి వెళ్ళడానికి ఇష్టం లేదు. 10వ వచనం చూద్దాం ఒకసారి. 10. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. సాకులు అంటారు దీన్ని తెలుగులో. సాకులు. దేవుడు పిలుస్తున్నప్పుడు సాకులు, పనికిరానటువంటి సాకులు, వ్యర్థమైనటువంటి సాకులు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నువ్వు నాతో ఇంతసేపు మాట్లాడుతున్నావు కదా, ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావు కదా, నా మాట విధానం చూసావా? నా మాట విధానం చూసావా? నాకేమంట? ఏం మాంద్యమంట? మాట మాంద్యము గలవాడిని, నోటి మాంద్యము గలవాడిని, నాలుక మాంద్యము గలవాడిని. నాకు నోరు మందమే, నాలుక మందమే. అంటే ఏంటి? పదాలు సరిగ్గా తిరగవన్నమాట. పదాలు సరిగ్గా తిరగవన్నమాట. ఎందుకనంటే నాలుక ఏముందంట? మందంగా ఉంది. మందంగా ఉంటే పదాలు సరిగ్గా చెప్పలేదు. అటువంటి మందస్తుడైనటువంటి మోషేను ఉంచుకొని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి నడిపించాలనుకున్నాడు. ఎలా? అద్భుతమైనటువంటి 10 అద్భుత కార్యాలను చేసి, ఇంకా గొప్ప అద్భుతం ఏమంటే ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చి, మన్నాను కురిపించి, పూరేళ్లను రప్పించి, బండ నుండి నీరునిచ్చి. దేవుని సినిమాటోగ్రఫీ చాలా గొప్పది. దేవుని స్టోరీ డిజైనింగ్ చాలా గొప్పది. చాలా సార్లు ఆ స్టోరీ అర్థం కాక మనం కూడా దేవుడు పిలుస్తున్నప్పుడు, దేవా నా వల్ల కాదు, నాకు జ్ఞానం లేదు, నేను నల్లగున్నాను, తెల్లగున్నాను, పొట్టికున్నాను, నేను రాలేను, మా అమ్మ నాన్న తెలిసినోళ్ళు కాదు, నేను తెలిసినోడిని కాదని చెప్పి చాలా సాకులు చెప్తుంటామండి. వన్స్ దేవుడు పిలుస్తున్నాడంటే నిన్ను నన్ను, దట్ మీన్స్ యు ఆర్ చోజన్. నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఏర్పరచబడిన వారము. సాకులు చెప్తున్నాడు మోషే, దేవా నేను నోటి మాంద్యం గలవాడను, నాలుక మాంద్యము గలవాడను, నా వల్ల కాదు, నేను వెళ్ళను అని చెప్తుంటే అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఒరే ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. మన భాష నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు నాలుక మందం అంటావు కానీ ఇంత మాట్లాడుతున్నావేంటి నువ్వు? నోరు మందం అంటున్నావు కానీ ఇంత మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఇంత మాట్లాడుతున్నావేంటి? విషయం ఏంటంటే ముందుకు చదువుకుందామా? 11వ వచనం. యెహోవా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. మోషే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? కళ్ళు, నోరు, చెవులు అన్ని ఇచ్చిన నాతోనూ మాట్లాడుతున్నావా? నోరు బాగాలేదని చెప్పి నాతోనూ మాట్లాడుతున్నావు, నోరు బాగాలేదని చెప్పి. ఏంటో నీకేనా బుద్ధుందా? కళ్ళు లేని వారిగాను, కాళ్ళు లేని వారిగాను పుట్టించిన వాడు ఎవడు? చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? Am I not the creator? నేను సృష్టి చేసిన వాడిని కాదా? ఫెర్రారీ అనే ఒక కారు, ఫెర్రారీ అబ్బాయిలు తెలిసి ఉంటుంది. కారు బాగుంటుందా? సూపర్ ఉంటుంది. ఫెర్రారీ కారు వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ అండ్ ద ఫాస్టెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్. ఆ మ్యానుఫ్యాక్చర్, ఆ కార్ కంపెనీ అలాంటిదే. అయితే ఒకసారి ఒక ఫెర్రారీ కార్ కొన్నాడు. కొని నడుపుకోమని వెళ్ళిపోతుంటే ఎక్కడో హైవేలో ఉన్నటువంటి ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వచ్చి బండి ఆగిపోయింది. విషయం ఏంటంటే ఫెర్రారీని ఎవడు పడితే వాడు రిపేర్ చేయలేదు. ఫోన్ చేస్తున్నాడు, వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు, వీళ్ళకి ఫోన్ చేస్తున్నాడు. అరే నాది కార్ తీసుకున్నా కదా మొన్న, ఆగిపోయింది ఉన్నట్టుండి, ఏం చేయాలి అని చెప్తే అందరు ఐడియాలు ఇస్తున్నాడు. నువ్వు అలా చేయి, మొత్తం డిక్కీ ఓపెన్ చేయి, ఇంజన్ లో కలబెట్టు, అది చేయి, అన్ని చెప్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ బండి మాత్రం ఆన్ కావట్లేదు. పక్కన నుంచి ఒక ముసలాడు వెళ్తాడు.
ముసలోడు వెళ్ళి కార్ బాగుంది, ఏమైందంటే బండి ఆగిపోయిందండి. సరే నన్ను ఒకసారి చూడమంటావా అన్నాడు. ఎవరు? ముసలోడు. సరే చూడు, నేను ఇంత పొద్దున్న నుంచి ఎంతసేపు తలకాయ తిన్నాను, నా వల్ల కాలేదు, చూస్తావేమో చూడు, నువ్వు వెళ్ళి లోపల కూర్చో, నేను ఆన్ చేయమన్నప్పుడు ఆన్ చేయమన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ కెలికాడు. ఒక 5 నిమిషాలు చేయి పెట్టి అది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, లోపల ఉన్న కూర్చొని ఉన్నానికి చెప్పాడు. ఒక్కసారి ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఒక్కటే క్లిక్ స్టార్ట్ అయిపోయింది బండి. ఫెర్రారీ, ఎవ్వరు చేయి పెట్టలేనటువంటి ఫెర్రారీ స్టార్ట్ అయిపోయింది. సార్ ఎవరు సార్ మీరు చేయి పెట్టగానే నేను పొద్దున్న నుంచి తలకాయ తిన్నాను, నాకు అస్సలు స్టార్ట్ అవ్వలేదు, మీరేంటి సార్ చేయి పెట్టగానే స్టార్ట్ అయిపోయిందంటే అప్పుడు చెప్పాడంట, ఈ కార్ మ్యానుఫ్యాక్చర్ నేనే, ఈ కార్ ని డిజైన్ చేసిన నేనే, ఈ కార్ ఇంజిన్ డిజైన్ చేసిన నేనే. డిజైన్ చేసినోనికే తెలుస్తుంది ఎక్కడ ఫాల్ట్ జరిగింది, డిజైన్ చేసినోనికే తెలుస్తుంది ఎక్కడ రిపేర్ చేస్తే, ఎక్కడ చేయి పెడితే అది బండి స్టార్ట్ అవుతుంది. దేవుడు ఈ బండికి డిజైనర్. ఈ బండికి డిజైనర్ ఎవరు? దేవుడు. దేవుడి దగ్గర పోయి మోషే ఏమని మాట్లాడతాడు, దేవా నేను నోటి మాంద్యము మాట మాంద్యము గలవాడిని అని చెప్తుంటే అప్పుడు దేవుడు అంటాడు, ఒరే నీ డిజైనర్ నేను, నిన్ను సృష్టించిన వాడిని నేను, నిన్ను రూపించిన వాడిని నేను, కాబట్టి నువ్వు ఏం మాట్లాడకుండా వెళ్ళు. 12వ వచనం, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, నీకేం కావాలో నేను ఇస్తానని చెప్తుంటే అప్పుడు మోషే మాట్లాడుతున్నాడు. చూడు, అయ్యో ప్రభువా నీవు పంపు తలంచిన వాడినే పంపుమనగా, నీవు పంపదలిచిన వాడినే పంపుమనగా. ఇంతసేపు అర్థం కాలేదా? ఇంతసేపు ఏం చెప్తుంది? ఏమంటున్నాడు మోషే అంటే, నువ్వు ఎవరిని పంపాలనుకున్నా వాళ్ళనే పంపు ప్రభువా అని మోషే అంటున్నాడు. దేవుడు ఇంతసేపు మోషేతో మాట్లాడింది ఎవరిని పంపుతానండి, నిన్ను పంపుతానని చెప్పి. మరలా ఎవరు మాట్లాడుతున్నాడు? నువ్వు ఎవరిని పంపాలనుకున్నావా వాళ్ళని పంపు అంటే. ఇక్కడ ఏంటి తెలుసా, లోకల్లో అంటారు కదా, రాత్రంతా రామాయణం విన్నాడంటే పొద్దున్న లేవగానే రామునికి సీత ఓడి. రాత్రంతా విన్నావు కదరా అంటే ఏ అర్థం కాలే ఇది. మరి రాత్రంతా విన్నావు కదా అంటే ఏమి అర్థం అంటే, దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరచుకొని వాడుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆయన మాటను అంగీకరించి వెళ్ళిపోవాలి. అధిక ప్రసంగం అంటారు కదా, అది ఎప్పుడు 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 మనము చేయకూడదు. అది ఎవరి ముందు చేయకూడదు? దేవుని ముందు అస్సలు చేయకూడదు. నువ్వు ఎవరిని పంపాలనుకున్న వారిని పంపుమని అతనితో చెప్పాను. పంపుమనగా 14వ వచనం, ఆయన మోషే మీద కోపపడి. ఇంతసేపు కోపడలేదా? ఇంతసేపు లేని కోపం ఎప్పుడు వచ్చింది? దేవా నువ్వు ఎవరన్నా వేరే వాళ్ళని చూసుకుని వెళ్ళిపోవాలి అంటుంటే అప్పుడు వచ్చింది దేవుని కోపం. కోపపడి, లేవీయుడగు నీ అన్నైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడతాడు కదా, నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి నా మాటలు అందించవలెనని నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉందునని నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని నీకు బోధించేదను. కన్నడలో ఈ మాట చాలా బాగుంటుంది. ఒకసారి నేను కన్నడలో 13వ వచనం. ಅದಕ್ಕೆ ಮೋಶೆ, ಸ್ವಾಮಿ ಈ ಕಾರ್ಯಕ್ಕೆ ಬೇರೊಬ್ಬನನ್ನು ನೇಮಿಸಬೇಕು ಎನ್ನಲು. ఈ కార్యಕ್ಕೆ ఇంతసేపు ఏ పని అయితే నువ్వు చెప్పావు కదా దేవా, ఈ పనికి బేరొబ్బనన్ను నేమిసవేకంటే నన్ను వదిలే, నీకు నమస్కారం, నన్ను వదిలే, నేను వెళ్ళను, నన్ను వదిలేసి వేరే వారిని నువ్వు ఏర్పరచుకో అన్నప్పుడు దేవుడు కోపం వచ్చింది. అంతసేపు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు, అంతసేపు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే నన్ను వదిలేమని చెప్పాడో అప్పుడు దేవుని కోపం వచ్చింది. లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఇలాగే పిలుస్తాడు, రండి. ఈ వాక్యం వింటున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకనూ దేవుని వైపు తిరగక ఒకవేళ ఉంటే రండి దేవుడు.
ఇంకనూ లోకం వైపు ఉన్నట్లయితే రా దేవుని వైపు, తిరుగు దేవుని వైపు. నీ బ్రతుకును పాడు చేసుకోవద్దు, నీ జీవితంలో పాడు చేసుకోవద్దు. నేను నీ జీవితం అద్భుతముగాను విశేషముగాను రూపిస్తాను. యు సరెండర్ టు మీ అని చెప్పి దేవుడు అడుగుతుంటే మనం కూడా చాలాసార్లు సాకులు చెప్తుంటాం. దేవా అప్పులు ఎక్కువ ఉన్నాయి, పెళ్లి కాలేదు, చదువు పూర్తవ్వలేదు, నాకు అది కాలేదు ఇది కాలేదు అని చెప్పి అనవసరమైనటువంటి కారణాలని మనం చెబుతుంటాం. అప్పుడు దేవునికి వచ్చేదే కోపం. అప్పుడు దేవునికి వచ్చేదే కోపం. దేవుడు కోపడ్డాడంటే ఆయన కోపం ముందు నిలబడగలమా మనం? దేవునికి కోపం వస్తే నిలబడగలమా? మోషే మీద దేవుడు కోపడ్డాడు. మోషే నీకు ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు. చాలా మందికి అండి ఎంత వాక్యం చెప్పినా మారరు. ఏంటో ఉండి ఉండిపోతారు. ఎన్ని మాటలు చెప్పినా కూడా, ఎంతమంది ఎన్ని విధాలుగా మాటలు చెప్పినా కూడా మారలేనటువంటి స్థితిలో ఉండిపోతారు. ఎందుకనంటే వాక్యం ఎక్కట్లేదు వాళ్ళకి. వాక్యం ఎక్కట్లేదు. ఎక్కకుండా ఏమైపోతుందంటే వాక్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఒంట్లోకి వెళ్ళట్లేదు. మరి ఒంట్లోకి వెళ్ళట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నాకు ఆ జ్వరము ఈ జ్వరము అది ఇది అని చెప్పినప్పుడు డాక్టర్ ఏమంటాడు, నాయనా పడుకో, నీకేమేస్తా, సూదేస్తా అంటాడా? సూదేస్తాడు. ఏసీ వేయగా డాక్టర్ ఏం చెప్తాడు చెప్పండి? సూది ఏసీ తీయగానే ఏం చెప్తాడు? బాగా రుద్దుకో అంటాడా? చిన్నపిల్లల్ని అమ్మ తీసుకెళ్ళింది అనుకోండి హాస్పిటల్కి, డాక్టర్ చెప్పాడు అనుకోండి, చెప్పబోయినా రుద్దుతుంది అనుకోండి అమ్మ. ఒకవేళ డాక్టర్ పొరపాటున చెప్పాడు అమ్మ బాగా రుద్దమ్మా అన్నాడు అనుకోండి, ఇంటికి వచ్చేంతకు రుద్దుతూనే ఉంటుంది అమ్మ. ఇంటికి వచ్చేంతకు రుద్దుతూనే ఉంటుంది. ఎందుకంటే వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. రుద్దకుండా వదిలేస్తే ఏమైపోద్ది? మెడిసిన్ లోపలికి వెళ్ళదు, గడ్డలు అక్కడే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బాగా రుద్దాలి. ఎంత వాక్యం చెప్పినా ఎందుకు మారట్లేదంటే మెడిసిన్ ఎక్కట్లేదు లోపలికి. మరి ఏమైపోతుందంటే ఎక్కకుండా ఎక్కడైతే ఇచ్చామో అక్కడ గడ్డకట్టుకోపోయింది. ఎక్కడైతే ఇచ్చామో అక్కడ ఏమైపోయింది? స్టోర్ అయిపోయింది. రోజు ప్రతివారం వాక్యం వింటారు, ప్రతివారం దేవుని సన్నిధానానికి వస్తారు, ప్రతివారం దేవుని గొప్ప మాటలు వింటారు, అయినా మారట్లేదంటే కారణం ఏంటంటే రుద్దట్లేదన్నమాట. రుద్దట్లేదంటే వాక్యం విన్న తర్వాత దాన్ని ఏం చేయట్లేదు? నెమరు వేయట్లేదు, ధ్యానించడం లేదు. వాక్యం వినడం గొప్ప విషయం కాదు. విన్న మాటలను మన బ్రతుకుల్లో వాటికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తాం చూసారు, అది చాలా గొప్పది. కాబట్టి మనకేమైనా గడ్డలు ఉన్నాయా, వెళ్ళిపోయిందా మెడిసిన్? ఒకసారి చూసుకున్నాం. మనకేమైనా గడ్డలు ఉండిపోయినాయా, లేకపోతే వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం. మనలో ఆ మెడిసిన్ ఏం చేస్తుంది? పని చేస్తుంది. గడ్డలు ఉన్నాయనుకోండి, ఎక్కడ పడితే అక్కడ. అర్థం ఏంటి? మెడిసిన్ లోపలికి వెళ్ళలేదు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోషే పిరికివాడే, కానీ దేవుడు ఏర్పరచుకున్న తరువాత నాయకుడయ్యాడు. నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు నేను బలహీనులమే, కానీ దేవుడు ఏర్పరచుకున్న తరువాత గొప్పవారిగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎందుకనంటే ఏమీ లేని వారిని దేవుడు ఏర్పరచుకుని అన్ని ఉన్న వారిగా దేవుడు వారిని నిలబెడతాడు. దావీదు ప్రార్థన చేస్తూ అదే చెప్తాడు, దేవా పెంట కుప్పల మీద పడినటువంటి నన్ను నువ్వు సింహాసనం ఎక్కించు. పెంట కుప్పల మీద పడిన నన్ను సింహాసనం ఎక్కించాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంతటి గొప్ప కార్యములను చేయగల దేవుడు మన దేవుడు. ఎప్పుడు? నువ్వు దేవునికి సరెండర్ అయినప్పుడు, నువ్వు దేవుని మాటకు విధేయుడైనప్పుడు, నువ్వు దేవుని మాటను విన్నప్పుడు. కాబట్టి పిల్లారా, మోషేలాగా ఏమైనా మనం మారం చేస్తున్నామా? మోషేలాగా ఏమైనా మనం మారం అంటే వద్దు అంటున్నాం. చిన్నప్పుడు టానిక్ రాపేవారు, సిరప్ టానిక్, చేదు, భయంకరమైనటువంటి చేదు. తాగమంటే తాగుతారా? తాగకపోతే జ్వరం తగ్గుతుందా? తగ్గదు. ఇప్పుడు తాగడం కోసం ఏం చేస్తుందమ్మా? నోరు తెరువు అంట, వద్దు అంట. నోరు తెరువు అంట, వద్దు అంట. దవడకేసి 2 పీకులు నోరు తెరువు అంట. ఏడుస్తారు కానీ అప్పుడు నోరు తెరుస్తారు, కానీ టానిక్ దగ్గర కానీ మళ్ళీ నోరు మూసేస్తారు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఇలాగైతే నువ్వు మాటినావు అని చెప్పి ముక్కు పట్టుకుంటుంది. అంతే, ముక్కు పట్టుకుంటుంది. ఇంకా వీనికి వేరే ఆప్షన్ లేదు కదా, నోరు ఓపెన్ చేస్తుంది. నోరు ఓపెన్ చేసిన తర్వాత మింగకుండా అయినా అలాగ ఉందా, మళ్ళీ కక్కేద్దాం అంటే ఇంకా దానికి కూడా ఆప్షన్ లేదు. నువ్వు మింగేంత వరకు ముక్కు ఓపెన్ చేసేదిలే, మింగిన తర్వాత ఇంకా నువ్వేం చేసుకుంటావో. మోషన్ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా?
నోరు తెరవదు. అబ్బాయి నేను తెరవను. లేదు నువ్వు నోరు అచ్చిచ్చి నేను తెరవను, నాకు వద్దు, నాకు నచ్చదు, చేది లేదంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇలాగైతే నువ్వు ఇలాగైతే మాటినవు అని చెప్పి దవడ మీద 2 పీకి ముక్కు మూసి దానికి పోసి. దేవుడు ఒకవేళ నన్ను కావాలనుకుంటే ఎలాగన్నా దేవుడు వాడుకోవాడు. నువ్వు నేను దేవునికి కావాలని దేవుడు అనుకోవడమే ఆలస్యం. అనుకున్నాడా దెర్ ఈస్ నో దూసరా మాట. రెండో మాట లేదు. యోనాని దేవుడు కావాలనుకున్నాడు. యోనా కావాలనుకున్నాడా? యోనాని దేవుడు కావాలనుకున్నాడు. యోనా కావాలనుకున్నాడా? ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు యోనాని? నినివే. ఏ బస్ ఎక్కాడు మనోడు? తార్షీష్. ఏ బస్ ఎక్కమన్నాడు? నినివే బస్ ఎక్కాడు. ఏ బస్ ఎక్కాడు? తార్షీష్ ఎక్కాడు. పో తార్షీష్కి వెళ్ళిపో, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి రాన్నాడు. ఏమన్నాడు? వెంటనే సముద్రం మీద భూకంపం అంటే తుఫాన్ వచ్చిందంట. ఏంటయ్యా ఏంటిది అని అంటే, మీరేం కంగారు పడకండి, నేనే ఆ దరిద్రుడిని, నేనే మాట వినకుండా వచ్చాను, నన్ను ఏం చేయండి, తీసుకెళ్లి నీళ్ళలో పడేయన్నాడు. కానీ వెంటనే పెద్ద మత్స్యం వచ్చేసి అతన్ని మింగివేసి 3 రోజుల తర్వాత అతను ఏం చేసింది? కక్కి. విషయం ఏంటి తెలుసా? నినివే దగ్గర కక్కలేదు. నినివే దగ్గర మోసే యోనాని కక్కలేదు. ఎందుకనంటే నినివే దగ్గర సముద్రమే లేదు. నినివే చుట్టుపక్కల సముద్రం లేదు. మరి ఎక్కడ కక్కిందంటే నినివే నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కక్కింది. ఈ నినివే నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కక్కి ఇక్కడ నుంచి నడుచుకుంటాము. చాలా మంది ఏమనుకుంటామంటే కక్కగానే నినివే రోడ్డు మీద కక్కేసాడని చెప్పి. కక్కలేదు అలాగా. నినివే సిటీలో కక్కలేదు అలాగా. నినివే చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు సముద్రం కనబడదు, నీళ్ళే ఉండవు. ఎక్కడ కక్కింది? ఎక్కడో 50 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఏదో సముద్రంలో కక్కితే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఎవరు? యోనా. దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు అని అంటే అంతే. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే అంతే. రావాలి, వినాలి, చెప్పాలి. ఆయన ఏమైతే చెప్పమన్నాడో వాటిని చెప్పాలి. ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాలి. ఇర్మియాని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు కూడా ఏమంటాడు? ఇర్మియా కూడా అంటాడు, దేవా నేను బాలుడిని, ఇంకా నేను చిన్నపిల్లోడిని, నన్ను వదిలే అని చెప్తే దేవుడు ఏమంటాడు? నువ్వు చిన్నపిల్లోడు అనొద్దు, నువ్వు ఇంకా బాలుడివి కావు, నిన్ను నేను ఏర్పరచుకుంటాను, నిన్ను నేను రాజుల దగ్గరికి పంపిస్తాను, రాజులతో నువ్వు మాట్లాడాలి. ఎవడు? చిన్నపిల్లోడా? చిన్నపిల్లోడు ఏం మాట్లాడతాడు? రాజుల దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి. ఆ జ్ఞానం ఇచ్చేది కూడా దేవుడే. కాబట్టి తల్లిదండ్రులారా, మనము దేవునికి లోబడము. మనము దేవునికి విధేయులుగా మనం బ్రతికినట్లయితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా దేవునికి లోబడతారు. ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సినటువంటి పిల్లలు ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే మనల్ని చూసి, అంటే తల్లిదండ్రుల్ని చూశారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు బీ వెరీ కేర్ఫుల్. నిన్న మాట్లాడుకున్నట్టు యోఫ్తా తన కుమార్తెను, యోఫ్తా ఇచ్చినటువంటి మాట కోసం కుమార్తె అక్కడ బలి అయింది. యోఫ్తా ఇచ్చినటువంటి మాట కోసం కుమార్తె తల వంచింది. అంతటి గొప్ప తండ్రి కూతుళ్ళ సంబంధం వాళ్ళిద్దరిదైతే మన సంబంధం ఎలా ఉంది? మన పిల్లలతో మన సంబంధం ఎలా ఉంది? చర్చికి రమ్మంటే రాలేనటువంటి పిల్లలు మన పిల్లలు, వాక్యం వినడానికి రమ్మంటే వినను అని చెప్పేటటువంటి పిల్లలు మన పిల్లలు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం అలాగ వారిని పెంచలేదు. అయిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం కూడా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. చాలా మంది బెంగళూరుకి వచ్చినప్పుడు అంటారు, ఇప్పుడు కోరమంగళ అట్లా పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద బిల్డింగ్ కట్టుంటారు, పెద్ద బిల్డింగ్, హైటెక్ బిల్డింగ్ కట్టుంటారు. అక్కడికి వెళ్ళి నిలబడి పెద్ద వాళ్ళు అంటారు, నేను బెంగళూరుకి వచ్చినప్పుడు ఇదంతా అడివి, ఎవరు తిరిగేటోళ్ళు కాదు ఇక్కడ అంటారు. మరి అప్పుడేమైంది బుద్ధి? అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు చూడరా ఎంత పెద్ద రోడ్డు, ఎంత పెద్ద బిల్డింగ్. మరి నువ్వు తీసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పి ఏం లాభం? అది అప్పుడు తీసుకోలేదు, పోయిందని ఇప్పుడు చెప్పి ఏం లాభం? అంతవరకు ఎందుకు? ఇంటి పక్కనే సైట్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకున్నప్పుడు వాడు ఎవడో తీసుకొని తక్కువ రేటుకు తీసుకొని పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ నేను తీసుకోవాల్సింది నువ్వు తీసుకున్నప్పుడు ఇంకా చెప్పడం ఎందుకు దాన్ని? అవునా? మనం కూడా పిల్లల్ని చూసి సరిగ్గా పెంచలేదు, తెలుసు పెంచలేదు కాబట్టి వాడు ఇలా అయిపోయింది. దాని గురించి మాట్లాడటం కూడా వేస్ట్. ఇంక ముందు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచించడం
బెస్ట్. కాబట్టి మోషేను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మోషేను చూసింది ఇప్పటి పరిస్థితుల్లో కాదు, తనను దేవుడు ఉంచబోయే పరిస్థితిని దేవుడు చూశాడు. గిద్యోనును దేవుడు ఏర్పరచుకునేటప్పుడు ఇప్పటి పరిస్థితిని దేవుడు చూడలేదు, ఉంచబోయే పరిస్థితిని దేవుడు చూశాడు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నది ఇప్పటి మన పరిస్థితిని కాదు, నిన్ను నన్ను ఉంచబోయే పరిస్థితి. కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆయన ప్రణాళికలో నువ్వు నేను ఉండాలంటే ఆయన మాటలకు విధేయులుగా బ్రతకాలి, ఆయన మాటలకు విధేయులుగా బ్రతకాలి. మన 5 రోజుల మీటింగ్ జరిగింది. ఉండి పెట్టారు లేక పెట్టారు? 5 రోజుల మీటింగ్. నెల రోజులు అంకులకి నిద్రే లేదు. అంకులకి నెల రోజులు నిద్రే లేదు. నేను ఉన్నది 3 రోజులు. ఆ 3 రోజులు కూడా ఇంటికి వెళ్ళకుండా అక్కడే పడుతున్నారు. రాత్రి ఎప్పుడో వస్తానంటాడు, డిజైన్ చేసేటోడు రాడు. 10కి వస్తానంటాడు, 12కి వస్తాడు, అక్కడే పడుకుంటాడు. పొద్దున దాకా మళ్ళీ పొద్దున 5 గంటలకు మళ్ళా గూగుల్ మీట్. అంటే ఇదంతా ఉండి చేస్తున్నటువంటి పని, ఉండి పెడుతున్నటువంటి ఖర్చు అంటే లేదు. లేక లేని దాంట్లోనే పెడుతున్నాం. కారణం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడంటే ఏర్పరచబడిన నేను అనేకులకి ప్రేమను తెలియజేయాలి. ఆ ప్రేమ మనలో ఉంటే ప్రియులారా, మన దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, ఒకటి మాత్రం మనకు నిజం ఏంటంటే దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఆ ధైర్యం మనలో ఉంటే చాలు. దేవుడు భూమిని తలక్రిందులు చేసేవారిని ఏర్పరచుకున్నది ఎప్పుడు? భూమిని తలక్రిందులు చేయవారు ఎవరు? అప్పటి కాలంలో అపోస్తలులు కాదా? అపోస్తలులు ఏంటి? చదువుకున్న ఆస్తులంత నో, బట్ వారు వస్తుంటే జనులు ఏమనుకున్నారు? భూమిని తలక్రిందులు. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను నన్ను నిలబెట్టి భూమిని కూడా రివర్స్ చేయగలడు. అంతటి కెపాసిటీ మనలో ఉంటుంది. కానీ మనం రావాలి. కాబట్టి దేవుని మాటలకు విధేయులుగా బ్రతుకుదాం, దేవుని చిత్తంలో నెరవేర్దాం. మోషేలాగా మారం చేయక, ఒకవేళ దేవుడు ఈ మాటలతో మనల్ని పిలుస్తుంటే, ఈ వాక్యంతో మనల్ని పిలుస్తుంటే, ఎవరి ద్వారానైనా కానీ, ఏ మాటల ద్వారానైనా కానీ మనల్ని ఒకవేళ నిలబడు అని ఒకవేళ దేవుడు మనల్ని ఆహ్వానిస్తుంటే ఆహ్వానం మన్నించి దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా ఉంటాము. మోషేని ఏర్పరచుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని పరలోకానికి ఆహ్వానించుకున్న దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇఫ్ యు కమ్ ఐ విల్ మేక్ యు గ్లోరీ. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడంటే కారణం ఏంటంటే నిన్ను నన్ను ఆ స్థితిలో దేవుడు ఉంచాలి. కాబట్టి దేవుని మాటలు వింటూ దేవుని చిత్తం నెరవేరుతాం. ఇంకా చెప్పాలంటే గొప్ప సేవకుడిని దేవుడు ఈ సంఘానికి ఇచ్చారు. గొప్ప సేవకుడిని ఇచ్చారు. గొప్ప సేవకుడు ఎందుకంటున్నాడంటే అంకల్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఆయన అంకల్ వయసు ఎక్కడ, నాకు అసలు సగానికి ఏం తెలుసుంటుంది చెప్పలేదు. కానీ తెలిసినంతలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరు సేవకుల్ని ట్రైన్ చేసింది అంకలేనండి. అవునా? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సేవకులు, గొప్ప గొప్ప సేవకులకి ఎవరెవరైతే అంటున్నామో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది ఇక్కడేనండి అంకల్. ఆ కెపాసిటీ ఇక్కడ ఉంది. ఒక చిన్న ఉదాహరణ ముగించేస్తా టైం ఎక్కువ. ఒకరు ఒక చెట్టు చూసి అంటున్నాడంట, చెట్టు కాదు, ఒక పాస్టర్ గురించి మాట్లాడుతూ అంటున్నాడు. పాస్టర్ గురించి ఇంకొక పాస్టర్తో, 3 పాస్టర్ గురించి అక్కడ మాట్లాడుతున్నారు. ఎవరో పాస్టర్ గురించి ఈ పాస్టర్ ఇంకో పాస్టర్తో చెప్తున్నారు. ఏమని? పాస్టరే, కన్నడ అర్థం అవుతుంది. ಪಾಸ್ಟ್ರೆ ಆ ಪಾಸ್ಟ್ರು ಸೌತ್ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಎಷ್ಟು ಸೇವೆ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಾ ಪಾಸ್ಟ್ರೆ? ಅವ್ರ ಹತ್ರ ಇದ್ದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಸೆಟ್ಲ್ ಆಗಿದ್ದಾರೆ, ಇಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಸೆಟ್ಲ್ ಆಗಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲರನ್ನು ಒಂದ್ ವೇಳೆ ಇಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡಿದ್ರು ಎಷ್ಟು ದೊಡ್ಡವ್ರು ಆಗ್ತಿದ್ರು ಪಾಸ್ಟ್ರೆ ಅಂತ చెప్పాడు. ఎవరితో చెప్తున్నాడు? ఆ పాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఈ పాస్టర్తో చెప్తాడు. ఆ పాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఈ పాస్టర్. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ಪಾಸ್ಟ್ರೆ ಈ ಕಡೆ ಬಂದ ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರ ಆ ಮರ ನೋಡಿದ್ರ 10 ವರ್ಷದ ಮೊದಲು ಬಂದೆ, 10 ವರ್ಷದ ಮೊದಲು ಬಂದೆ. ಅವಾಗ್ಲೂ ಅದೇ ಹೈಟಲ್ಲಿ ಐತಿ, ಇವಾಗ್ಲೂ ಅದೇ ಹೈಟಲ್ಲಿ ಐತಿ. ಇಲ್ಲಿ ಈ ಮರ ನೋಡಿದ್ರ 10 ವರ್ಷದ ಮೊದಲು ಬಂದೆ, ಅವಾಗ ಇಷ್ಟೇ ಇಷ್ಟೇ, ಇವಾಗ ಇಷ್ಟು ಉದ್ದ ನೆರಳು. ఈ పాస్టర్కి అర్థం కాదు, ఈ పాస్టర్కి అది అర్థం కాదు. అంటే దేవుడు మనల్ని ఉంచి నడిపించే విధానం చాలా గొప్పది, చాలా గొప్పది. ఆయన ప్రణాళికలు చాలా గొప్పది. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నాడా?
హెచ్చించడానికి ఆయన అరక్షణం కూడా పట్టడు. కానీ దేవుడు మన పట్ల ప్రణాళికలు ఎలాంటివి పెట్టుకుంటాడు తెలుసా? మన ఇక్కడ ఒక ట్రైనింగ్ స్కూల్ ఉన్నట్టు ఇక్కడ మానవీయ అందరు ఇక్కడికి వస్తారు, సర్టిఫికెట్లు తీసుకుంటారు, చలో ఉండద్దు ఇక్కడ, ఉండద్దు ఇక్కడ, ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అంటే ఇక్కడ ఉన్నటువంటి సేవకుల మాటలు వింటుంటే ఒకసారి టైం వెళ్ళేది దిక్కు తెలియదు, టైం వెళ్ళేది అర్థం కాదు, భోజనానికి టైం అయిపోతుంటది అయినా అర్థం కాదు, అయినా మాట్లాడుతుంటారు అంకల్ కూడా 10 నిమిషాలు అంటారు, 10 నిమిషాల్లో ముగించేస్తాను అంటాడు, చాలా సార్లు 10 నిమిషాల్లో ముగించేస్తాను అంటాడు, అరగంట అవుతుంది ముగించారు అంకల్, అరగంట అయిపోతుంటది ముగించరు అంకల్ 10 నిమిషాలు అన్నారు అదంతే మరి, అదంతే. పోనీ విన్నోళ్ళకి ఏమైనా బోరు కొడుతుంటదంటే అస్సలు బోరు కొట్టదు, అస్సలు బోరు కొట్టదు. అటువంటి గొప్ప గొప్ప సేవకుల్ని దేవుడు ఈ సంఘంలోకి ఇచ్చాడంటే ఈ సంఘం పట్ల దేవుని ఆలోచన చాలా గొప్ప, చాలా గొప్ప. అన్నీ అందరికీ ఉండవు, కొన్ని మాత్రం అందరికీ ఉంటాయి. ఆ కొన్నిట్లో అంకల్ గారిని దేవుడి సంఘం ఇచ్చాడు. విలువైన డైమండ్, విలువైనటువంటి ముత్యం, ఆ ముత్యాన్ని దేవుడు ఇక్కడ పెట్టాడంటే కారణం ఏంటంటే ఈ వెలుగు అనేకులకు వెలుగు. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుదాం, దేవుని చిత్తాన్ని నెరవేరుదాం. కళ్ళు మూసుకునేటువంటి ప్రారంభించాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు ఎన్ని పొందుకున్నానని ఈ రోజు ఈ విధంగా సంఘములకు చేరి మీ మాటలు పంచుకుని జరిగే గొప్ప భాగ్యములు మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు దేవా. మీలో మమ్మల్ని నిలబెట్టండి. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు నాయన మీ పిలుపునకు విలువ, మీ పిలుపునకు నాయన మేము లోబడి మీ పిలుపునకు తగినట్లుగా బ్రతకడంలో మాకు